ఇస్లాం కొన్ని విషయాలను 1400 సంవత్సరాల క్రితం హానికరమైనవిగా నిషేధించింది, కానీ శాస్త్రం వాటిని శతాబ్దాల తర్వాతే నిరూపించింది. మద్యం, ఆల్కహాల్. ఖురాన్ 7వ శతాబ్దంలోనే దానిని నిషేధించింది, కానీ ఆధునిక శాస్త్రం చాలా కాలం తర్వాతే దాని ప్రమాదాలను అంగీకరించింది. 1988లో ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్యంను గ్రూప్ 1 కార్సినోగెన్గా ప్రకటించింది. ఇది పొగాకు, టొబాకో, అస్బెస్టాస్తో సమానంగా ప్రాణహాని కలిగించేది. ప్రస్తుతం ఇది ప్రతి సంవత్సరం 30 లక్షల మందికి పైగా మరణాలకు కారణమవుతోంది. జూదం, గ్యాంబ్లింగ్. ఇస్లాం దానిని పూర్తిగా నిషేధించింది, కానీ 18వ శతాబ్దంలో ఆర్థిక శాస్త్రజ్ఞుడు యాడమ్ స్మిత్ జూదం సంపద కుటుంబాలను నాశనం చేస్తుందని రాశాడు. ఇప్పటి పరిశోధనలు దీన్ని నిరాశ, డిప్రెషన్, నేరాలు, కుటుంబ విఘాతంకు కారణమని చెబుతున్నాయి. పంది మాంసం, పోర్కను. ఇస్లాం దానిని హరాం చేసింది. ఆధునిక వైద్య పరిశోధనలు చెబుతున్నాయి పంది మాంసంలో త్రిచినోసిస్ వంటి ప్రమాదకర పరాన్నజీవులుంటాయి. దీనిని శాస్త్రీయంగా జేమ్స్ పేజెట్ మరియు రూడల్ఫ్ విర్చో 19వ శతాబ్దంలో కనుగొన్నారు. ఈ విషయాల ద్వారా రుజువయ్యే విషయమేంటంటే 1400 సంవత్సరాల క్రితమే చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అవతరింపజేయబడిన ఖురాన్ ఇప్పటికీ సైన్స్ కంటే ముందు ఉంది, మరియు సైన్స్ చాలా వెనకబడింది.